ఐపీఎల్ 2025 కోసం జరిగిన మెగా వేలం నవంబర్ 24-25 తేదీలో జడ్డాలో ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ వేలంలో రికార్డు స్థాయిలో డబ్బు ఖర్చు చేశారు. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్లు అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా నిలిచారు. ఇంకా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి తమ బలాన్నంతా ఉపయోగించి జట్టును పటిష్టం చేయడానికి ప్రణాళికలైతే రచించారు. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యష్ దయాల్ వంటి ఆటగాళ్లను నిలబెట్టుకున్న ఆర్సీబీ ఈసారి యూటిలిటీ ప్లేయర్లపై దృష్టి పెట్టింది. ఆర్సీబీ టోర్నమెంట్ గెలవగల జట్టును నిర్మించడానికి కృషి చేస్తూ స్థానిక టాలెంట్ ను కూడా ప్రోత్సహిస్తుంది. దేశీయ స్థాయిలో బలమైన ప్రదర్శన చూపిన ఉత్తరప్రదేశ్ నుంచి 4 ప్రతిభావంతులైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఈ జట్టు కాగితంపై బలంగా కనిపించినప్పటికీ గతంలోనూ అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన ఆర్సీబీ టీంలు టైటిల్ గెలవలేకపోయాయి. అయితే 2025 సీజన్ కోసం రూపొందించిన జట్టు ఈసారి ట్రోఫీ గెలుచుకుంటుందని ఆర్సీబీ అభిమానులైతే ఆశిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ నుంచి 4 అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసింది. వీరిలో మొదటి ప్లేయర్ వచ్చేసరికి చికారా. 19 ఏళ్ల యువ బ్యాటర్ చికారాను ఆర్సీబీ మెగా వేలంలో 30 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ లో బెంచ్ పై ఎక్కువగా గడిపిన ఇతను ఈసారి మంచి అవకాశాలను పొందగలడా అని ఆశిస్తున్నాడు. తన సిక్సర్లతో ఆకట్టుకున్న చికారా మీరట్ మావెరిక్స్ తరపున యూపీ టీ20 లీగ్ లో తన ప్రతిభను చూపించాడు. అయితే ప్లేయింగ్ లెవెల్లో ఇతను స్థానం పొందగలుగుతాడేమో చూడాలి మరి. ఇక రెండో ప్లేయర్ వచ్చేసరికి అభినందన్ సింగ్. మరో యువ క్రికెటర్ అభినందన్ సింగ్ రైట్ ఆర్మ్ మీడియం ఫేసర్ గా యూపీ టీ20 లీగ్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఆర్సీబీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 30 లక్షల బేస్ ధరకు కొనుగోలైన అభినందన్ సింగ్ సీమ్ కదలికలతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను ఇబ్బందికి గురి చేయగలడు. భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ వంటి అనుభవజ్ఞుల మార్గదర్శకంలో అతని నైపుణ్యాలు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నారు. ఇక మూడో ప్లేయర్ వచ్చేసరికి యష్ దయాల్. అదే విధంగా యష్ దయాల్ ఆర్సీబీ జట్టులో నిలకడైన బౌలర్ గా తన స్థానాన్ని అయితే నిలబెట్టుకున్నాడు. 2024 సీజన్ లో అతని ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సిఎస్కే తో జరిగిన కీలక మ్యాచ్ లో చివరి ఓవర్లో అదరగొట్టిన యష్ తన జట్టును ప్లే ఆఫ్స్ కు చేరుకునేలా చేశాడు. ఇక ఐదో ప్లేయర్ వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్. ఆర్సీబీ జట్టులో ప్రధాన ఆకర్షణ బౌలర్ గా నిలిచిన భువనేశ్వర్ కుమార్ 10.75 కోట్లతో కొనుగోలు చేయబడిన తర్వాత మరోసారి అందరి దృష్టిని అయితే ఆకర్షించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి విడుదలైన భువి అనుభవజ్ఞుడైన ఫేసర్ గా తన ప్రతిభను మరోసారి రుజువు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్ లో అద్భుతమైన రికార్డులు కలిగి ఉన్న భువనేశ్వర్ కుమార్ కొత్త ఫ్రాంచైజీ తరపున మరింత దుమ్ము రేపుతాడని ఆర్సీబీ అభిమానులు అయితే నమ్ముతున్నారు. ఈ 4 ఉత్తరప్రదేశ్ ఆటగాళ్లు తమ ప్రతిభతో ఆర్సీబీ గెలుపు ప్రయాణానికి కీలకంగా మారుతారని జట్టు మేనేజ్మెంట్ ఆశాభావంతో ఉంది. ఇక 2025 సీజన్ ఆర్సీబీ అభిమానులకు మరింత ఉత్కంఠభరితంగా ఉండనుంది. మరి ఈసారైనా ఆర్సీబీ కప్పు కొడుతుందో లేదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.